ఉమ్మడిగా నడుస్తున్నాం అన్నారు. బహుశా ఆ సమావేశానికి వచ్చిన జనం లేదా జన సైనికులు చెవుల్లో పూలు పెట్టుకొచ్చారనుకున్నారు ఏమో మరి. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా నడుస్తున్నారంట. మొత్తం 175 సీట్ల నుండి 24 సీట్లు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఇచ్చారు. 25 పార్లమెంట్ సీట్లు ఉంటే 3 ఇచ్చారు. ఇద్దరు సమానమే, కలిసికట్టుగా నడుస్తున్నామని చెబుతుంటే నమ్మాలి జన సైనికులు అనేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తన చాకచక్యాన్ని, తన మ్యానిపులేషన్ని ఉపయోగించి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చేయటంతో పాటు చాలా విషయాలు పాతవే మరీ మరీ గుచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వ్యవహారం చేస్తున్నారు. మేము అధికారంలోకి రాబోతున్నాం. పై ఇంకో మాట అన్నారండి, నాకు ఆశ్చర్యం వేసింది. ఈ పొత్తు మా కోసం కాదు, ఈ పొత్తు ప్రజల కోసం. నేను ముఖ్యమంత్రి కావడం కోసం కాదు. నేను ముఖ్యమంత్రి చాలాసార్లు అయ్యాను. నేను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు శ్రేయస్సు కోసం, ఇద్దరు శ్రేయస్సు కోసం, దానితో పాటు ప్రజల శ్రేయస్సు కోసం మేము వెళుతున్నాం తప్ప మేము రాజకీయాల కోసం లేదు, పదవుల కోసం వెళ్ళడం లేదు అన్నారు. మంచిదనయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు పదవి మీద ఇంట్రెస్ట్ లేదు, మరి పవర్ షేరింగ్ గురించి మాట్లాడితే పోయేదిగా, నాకు పదవి అవసరం లేదు, ముఖ్యమంత్రి అవసరం లేదని. అది మాత్రం మా ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకుంటాడు. కానీ వంగతోటగాడ బావా అంటే మాత్రం పవర్ విషయంలో మాత్రం తాను ముఖ్యమంత్రి తప్ప ఇంకోటి ముఖ్యమంత్రి అయితే ఒప్పుకోను కాక ఒప్పుకోను అనేటువంటి మాట బాడీ లాంగ్వేజ్లో చాలా క్లియర్గా వివరంగా చెప్పాడు. దానితో పాటు ఇంకోటి ఏమన్నాయంటే, నేను అగ్నిని, నిప్పుకణాన్ని, అగ్నికి తోడు వాయువు తోడైంది, పవన్ కళ్యాణ్ తోడేది, ఇక చూసుకో మా పరిస్థితి ఎలా ఉంటుందో అన్నాడు. ఏమంటే నేను చెప్తా ఉన్నా, ఒకసారి ఆలోచించండి. చాలామంది పెద్దలు ఉన్నారు కదా రాష్ట్రంలో, ఇది మంచి సామెతేనా? అగ్నికి వాయువు తోడైతే ఏమవుతుంది? నాశనం అవుతుంది. చాలామంది చెబుతారు అగ్ని దేవుడే, వాయువు దేవుడే, కానీ ఎలాంటి పోలికలు చెబుతారో తెలుసా? చాలా సందర్భాల్లో ఆ సన్నాసికి ఈ సన్నాసి తోడేయడరా నాశనం అయిపోద్ది అన్నారు. అదే పద్ధతుల్లో అగ్నికి వాయువు తోడైంది, వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని, రాజకీయాన్ని సర్వనాశనం చేసేస్తారు అనే దానికి ఉపయోగించాలి తప్ప అగ్నికి ఆ వాయువు తోడైందంట జగన్మోహన్ రెడ్డి గారిని మార్చేస్తామనేటువంటి పద్ధతుల్లో పాపం సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చచ్చు సామెతలు చెప్పి ఏదో ఉత్సాహపరచాలనేటువంటి తాపత్రయంతో ప్రయత్నం చేసినట్టుగానే కనిపిస్తుంది తప్ప పసలేని ఉపన్యాసాలు. మీరు అందరికీ మనవి చేస్తున్నా, నేను జరిగిన సభ విజయవంతమైందో విజయవంతం కాలేదు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి సిద్ధం సభలు చూడండి. 3 సిద్ధం సభలు నిర్వహించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో. మా సిద్ధం సభలు ఎలా జరిగాయి, మీ సభలు ఎలా జరిగింది? ఇవాళ ఒక్కసారి చూస్తే సిద్ధం సభ విజువల్ చూడండి. నిన్న జరిగినటువంటి తాడేపల్లి గూడెంలో జరిగిన జెండా సభ యొక్క విజువల్ చూడండి. దాని మీద ఉన్న వేదికల మీద ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ముఖాలు చూడండి, ఎంత నీరు గారిపోయినాయో. అసలు ఏంట్రా ఈ కర్మ అన్నట్టుగా. 4 గంటలకు ప్రారంభించాల్సింది 6 గంటల దాకా జనం రాకపోతే బిక్కుమంటా వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి మాటలు వినిపించాయి తప్ప ఎక్కడ ఉత్సాహం లేనటువంటి సందర్భమే అది కనిపిస్తుంది తప్ప ఉత్సాహాన్ని ఏ మాత్రం పెంపొందించినటువంటి సభగా తేల్చి చెప్పేశారు విశ్లేషకులని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు, తర్వాత చివరిలో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత. ఏం మాట్లాడాడో నాకు అర్థం కాలేదు, మీకైనా అర్థమైందేమో ఆలోచించండి. రాజకీయాలకు పనికొచ్చే మనిషినా ఆయన? ఎంత ఆవేశంగా మాట్లాడతాడు, ఎంత అధ్వానంగా మాట్లాడతాడు, ఎంత ఎగిలిగా మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఏమంటాడు? మఖ్యలు ఎదగదన్ని మడత మంచంలో పెడతావా? ఎక్కడ నేర్చుకున్నావా ఈ డైలాగు? ఎవరు రాశారు ఈ డైలాగు? త్రివిక్రమ్ రాశాడా? ఎవరు రాసిన డైలాగ్ చెప్తున్నావు? ఏం నాకు అర్థం కాదా? మీకైనా అర్థమైందా అని అడుగుతా ఉన్నా జన సైనికులారా. అంతేకాదు, ఇంకో మాట అన్నాడు, అసలు మనకి 24 ఏంటి, అసలు 24 తీసుకునే శక్తి ఉందా? ఎవరైనా ఒక రాజకీయ పక్షం పార్టీ పెట్టుకుంటే మా రాజకీయ పక్షానికి అపారమైనటువంటి బలం ఉంది,
మా రాజకీయ పక్షాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు, మాకు ఉద్దండులైనటువంటి సైనికులు ఉన్నారు, మాకు నాయకులు ఉన్నారు అని చెప్పుకుంటారే ఎవరైనా. ఏం కర్మయ్య ఇది? నాకు అర్థం కాలేదు. మనకు 24 సీట్లు ఇవ్వటమే ఎక్కువ? మనకు అసలు దమ్ముందా? మనకు అసలు బూత్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారా? మన దగ్గర డబ్బు ఉందా? మనం 500 మందికి భోజనాలు పెట్టగలమా? అసలు మనం 24 సీట్లకు పోటీ చేయగలమా? మన పార్టీ ఇంత అధ్వాన్నంగా ఉందే. ఇంత అధ్వాన్నంగా ఉన్న పార్టీకి చంద్రబాబు నాయుడు 24 సీట్లు ఇచ్చాడే గొప్ప విషయమే అని చెప్పేటటువంటి ప్రయత్నమే చేశావే. ఏమిటి రాజకీయం నేను అడుగుతా ఉన్నా. జన సైనికులారా ఆలోచించమని మనం చేస్తున్నా. మా మీద విరుచుకుపట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపట్టం కాదు, చంద్రబాబు నాయుడు గారిని దేహి అని నేను తీసుకొచ్చాను 24 సీట్లు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నామంటే సిగ్గుందా లేదా నేను అడుగుతా ఉన్నా. నిన్ను నమ్ముకున్నటువంటి జన సైనికుల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఏం దుర్మార్గం ఇది నాకు అర్థం కాదు. అంతేకాదు నన్ను ప్రశ్నిస్తారా? ఏందయ్యా నాకు అర్థం కాలేదు. ప్రశ్నించడానికే పెట్టిన రాజకీయ పక్షం అన్నావే, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హక్కు అన్నావే, నన్ను ప్రశ్నిస్తారా? నన్ను ప్రశ్నించేవాడు నాయకుడు ఉండొద్దు. పోండి, నన్ను ప్రశ్నించేవాళ్ళు. నన్ను మెచ్చుకునేవాడే నాయకుడు ఉండాలా. అది 24 సీట్లు ఎందుకు తీసుకుని అడిగితే ఒప్పుకోను నేను. ఏమిటిది? ఈ దుర్మార్గం ఏంటి? ఈ అన్యాయం ఏంటి? ఈ అక్రమం ఏంటి? ఇదేనా రాజకీయాలు? నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నాకు గౌరవమే పవన్ కళ్యాణ్ గారు అంటే, నాకు ఏ విధమైనటువంటి అగౌరవం లేదు. చిరంజీవి గారి తమ్ముడు, మంచి సినిమా యాక్టరు, బ్రహ్మాండంగా సినిమాలు ఆడతాయి. మా కులంలో పుట్టినవారు, అగ్రస్థానానికి వెళ్ళిన వాళ్ళు సమాజంలో ఒక రంగంలో, వీఆర్ లైక్ దెమ్. బట్ కానీ నువ్వు చేస్తున్నది ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు, మేము నమ్ముకోవాలా, ఎందుకంటే నీ సంగతి మాకు తెలుసు కాబట్టి. నిన్ను నమ్ముకున్న అమాయకమైన జనం ఉన్నారే, నిన్ను నమ్ముకున్న కులస్తులు ఉన్నారే, వాళ్ళేదో నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకున్నారే. ముఖ్యమంత్రి కాకపోతే కాపోయావు, అసలు ముఖ్యమంత్రికి పనికిరారు అనేటువంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతున్నావంటే, నేను అనేక సందర్భాల్లో చెప్పా, ఒక రాజకీయ నాయకుడుగా, ఒక కాపు కులానికి చెందిన వ్యక్తిగా నేను అనేక సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవు. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. సోదరులారా నమ్మకండి అని అనేక సార్లు చెప్పాను నేను. అయినా సరే మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నారు. ఇవాళ అరవండి అని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకునే వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ సీఎంగా చూడలేకపోతే, కనీసం వినలేకపోతే చంద్రబాబు సీఎం అని అంటారా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు సీఎం అని అనండి. వాళ్ళ ఇలాంటి పరిస్థితి ఎందుకు దిగజారిపోయిందో మీ రాజకీయ పక్షం ఆలోచించమని మనం చేస్తున్నా. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు. అదేమంటే ఏయో చెప్తున్నాడు. ఏమంటాడు? ఏ జగన్ అరుపు. ఏం జగన్ అండవు. ఏ జగన్, నాలో మంచితనాన్ని చూశావు, నాలో శాంతిని చూశావు, ఇక చూస్తావు. ఏం చూస్తావా? ఎన్నిసార్లు చెప్పావు డైలాగు? ఇప్పటికి నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు నువ్వు? మళ్ళీ చెబుతున్నావు. బెదిరిస్తావు. ఎవరిని బెదిరిస్తావా? నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెదిరిస్తావు నువ్వు? దమ్ముండి చంద్రబాబుని బెదిరించు, 4 సీట్లు తెచ్చుకో. ఎవరిని బెదిరిస్తావు? జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా? ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. ఒక్కసారి నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచి అడుగు. చంద్రబాబు గొప్పోడో జగన్ గొప్పోడో వాళ్ళ అంతరాత్మ నుంచి చెప్తారు. జగన్ వీరుడని చెప్తారు. ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు. ఎవరిని దేహి అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయటమే కాదు, మళ్ళా రాబోయే కాలంలో పరిపాలన చేయటానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి జగన్ అని చెప్తారు. గుర్తుపెట్టుకుని నీ వెంట ఉన్నటువంటి జన సైనికులు సైతం, తెలుగుదేశ కార్యకర్తలు సైతం అంతర్మదనంలో, అంతరాత్మలో జగన్ మగోడు అనేటువంటి మాట ఉంది. నీకెక్కడుందయా బాబు? నీ జనమే నిన్ను అంటున్నారు. చిచి మా పవన్ కళ్యాణ్ ఏంటండి నాకు అర్థం కాలేదు, చంద్రబాబు సంగెత్తుతాడు ఏంటండి అని అడుగుతా అర్థం కాలేదు. ఇంకో మాట ఉన్నాయండి నాకు అర్థం కాని అంశం. నాకు చాలా బాధ కూడా వేసింది. ఎందుకంటే
4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఉద్దండు చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో దొరికిపోతే 52 రోజులు పెడితే బాధేసిందే? 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉద్దండు అన్నావే. నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి, ఎవరికి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి, కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే 52 రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా? ఏం వ్యక్తిత్వం అయ్యా నీది? దేనికి ఆశపడుతున్నావయ్యా నువ్వు? వాస్తవాలు మాట్లాడలేవా నేను అడుగుతా ఉన్నా. తెచ్చిపెట్టుకున్న ఆవేశం, తెచ్చిపెట్టుకున్నటువంటి కోపం, అరుపులు ఏమిటి రాజకీయాల్లో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటటువంటి మాటలు, తొక్కేస్తాడంట, అధపాతాళానికి తొక్కేస్తా అంట. నిన్ను పుట్టించిన వాడు రావాలి అధపాతాళానికి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కగలిగినటువంటి శక్తి నీకుందా? ఒకసారి ఆలోచించుకో. నీ అంతరాత్మను అడుగు. ఒంటరిగా గుండె మీద చేసుకుని ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేనటువంటి వ్యక్తివి నువ్వు. తండ్రి మరణిస్తే రాజకీయాల్లోకి వచ్చి భయపడుకోకుండా ముందుకు వెళ్ళినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఏది అనుకున్నాడో దానికోసం ప్రయత్నం చేసే వ్యక్తి, రాజీ పడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంకో మాట అన్నాడు, నేను నీకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని. నీ పేరు అసలు పవన్ కళ్యాణే కాదు, రాసుకో. వాళ్ళు చెప్తున్నా, ఈ మాట మీద నిలబడు. ఇంకోటి నువ్వు అడిగింది, 4వ పెళ్లి గురించి చెప్తా. స్నేహం అంట, స్నేహం చేస్తే చచ్చే వరకు నాది స్నేహం. అబ్బబ్బబ్బబ్బా, సిపిఐతో స్నేహం చేసావుగా, చచ్చేదాకా ఉండవా? సిపిఎంతో స్నేహం చేసావుగా, చచ్చేదాకా ఉండవా? చెప్పయ్యా. అక్కడిదాకా ఎందుకు బీజేపీతో స్నేహం చేస్తున్నావుగా, చచ్చేదాకా ఉండవా? ఎన్ని దొంగ మాటలయ్యా, నాకు అర్థం కాలేదు. శత్రుత్వం ఉంటే చచ్చేదాకా శత్రుత్వం అన్నావు. నువ్వు అన్నావుగా, చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం అన్నావు, లోకేష్తో శత్రుత్వం అన్నావు. ఎక్కడి దాకా ఉన్నావు శత్రుత్వం? నువ్వు అసలు మాట మీద నిలబడేవాడివేనా? అసలు ఒక చోట నిలబడేవాడివేనా? ఒకటి పక్కన నిలబడేవాడివేనా? ఎవడు పక్కన పడితే అది పక్కన మాట్లాడతావు. అదేమంటే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. ఏ జగన్ అరుపు ఇంతకన్నా పెద్దదిలే, నేను సింపుల్గా అంటున్నా. నీ సంగతి నాకు బాగా తెలుసు. జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ దగ్గర నువ్వు చేసినవి అని తెలుసు. టన్నుల కొద్దీ నా దగ్గర సమాచారం ఉంది. ఇవ్వవయ్యా, టన్నుల కొద్దీ ఉంటే సమాచారం. వాట్ ఈస్ ది బ్లాక్ మెయిల్? ఎంత చీప్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు వ్యక్తిగతంగా చెప్పదలుచుకుంటే చెప్పవయ్యా, దమ్ముంటే అది చెప్పవు. బెదిరింపు, బ్లాక్ మెయిలింగ్. బ్లాక్ మెయిలింగ్ బయట జడిసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటున్నావు, నన్ను దత్తపుత్రుడు అంటున్నావు. చెప్పని అడుగుతున్నా. ఎస్, నీకు మొదటి పెళ్లి కాలేదా? 2వ పెళ్లి కాలేదా? 3వ పెళ్లి కాలేదా? 4వ పెళ్లి కాలేదు. 4వ పెళ్ళని నువ్వా అంటున్నావు. 4వ పెళ్ళం ఎవరో కాదు, నేనా, నాదెళ్ళ మనోహర్ 4వ పెళ్ళం. మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా? ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది ప్రజావాక్కు, నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. నీ 4వ పెళ్ళం మనోహరు, అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఒక్కటి మనవి చేస్తున్నా, నేను అందరికీ మనవి చేస్తున్నా. ముఖ్యంగా
తెలుగుదేశం ఏ మాటగా ఆ మాట చెప్పాలి. చంద్రబాబు ఎంతవరకు లిమిట్స్లో మాట్లాడాలి అంతవరకు లిమిట్స్లో మాట్లాడితే కొద్దిగా ఎక్స్ అయ్యాడు. నీ దుంప దగ్గర నువ్వేందయ్యా పిచ్చి 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 అరుపులు, పిచ్చి పిచ్చి గందరగోళాలు. అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, పునరాలోచించుకోండి. ఇతని వల్ల రాజకీయ పార్టీని నడపడం కాదు, రాదు. ఏ చంద్రబాబు భుజం మీద వేసి వెళ్ళిపోతాడు. నేను మనవి చేస్తున్నా, ఈ దుర్మార్గమైన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏదో ఆటలో అరటిపండులాగా కొంతకాలం ఉండే వ్యక్తే కానీ అయ్యా 10 సంవత్సరాలు అయింది రాజకీయ పార్టీ పెట్టి. అసలు ఎందుకు 24 తీసుకున్నావు నాకు అర్థం కాదు. అనవసరంగా ఆ 2014 లాగా ఫ్రీగా సపోర్ట్ చేయరాదు. ఎందుకు వచ్చింది కూడా 24 మందిని నువ్వు తీసుకున్న వాళ్ళని పెట్టలేకపోతున్నావు. నువ్వు ఎవరిని పెట్టాలి నీకు అర్థం కాదు. అసలు ఈ 10 సంవత్సరాల్లో 175 సీట్లకి 175 మందిని పెట్టి గెలిపించుకోవాలనేటువంటి తృష్ణ కానీ చిత్తశుద్ధి కానీ నీకు ఎప్పుడైనా ఉందా? మొత్తం టోటల్గా ఒకసారి నెక్కెళ్ళి చూసుకోండి. లేవు. ఊరికినే అప్పుడప్పుడు రావడం, గెల్లడం, పోవడం, తిట్టడం, పోవడం. అదేమంటే దాని దుంప దగ్గర 2 చెప్పులు ఎత్తి ఇసరడం. ఏమిదా నీ రాజకీయం? నీకు రాజకీయాలు రావు. నేను మనవి చేస్తున్నా, కొన్నాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబే తలకాయ పట్టుకుంటాడు. ఎందుకురా బాబు ఈ పవన్ కళ్యాణ్తో నేను పొత్తు పెట్టుకున్నాను అనే దశకు నువ్వు తీసుకెళ్లేటట్టు పరిస్థితిలో ఉన్నావు. మీకు చివాట్లు తప్పవు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇది గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రజానీకంకి నేను మనవి చేస్తున్నాను. ఇది ఈ పొత్తు ఆయన చెప్తున్నాడు విజయవంతమైన పొత్తు. పొత్తు విజయవంతమైందో లేదో తర్వాత తెలిసిద్ది. సూపర్ సక్సెస్ అంట చంద్రబాబు చెబుతున్నాడు. కాబట్టి అట్టర్ ఫ్లాప్. నేను చాలా సందర్భాల్లో చెప్పాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో చెప్పింది 1+1 = 2 ఇన్ మ్యాథమెటిక్స్. 1+1 2 అవ్వాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో 1+1 0 అవుతుంది. నేను ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాను, జనసేన ప్లస్ తెలుగుదేశం =0. అసలు 2 ఫోర్సులు కలిస్తే ఎంత బ్రహ్మాండంగా జరగాలని మీటింగ్ చెప్పండి ప్లీజ్. తాడేపల్లిగూడెంలో ఎంత బ్రహ్మాండంగా జరగాలి మీటింగు? అంత బ్రహ్మాండంగా జరిగిందా? సింపుల్, అవుట్. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడని చెప్పి కొంతమంది జనం ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆపేయంగానే విజువల్ చూసుకోండి, లేచి వెళ్ళిపోయారు కొంతమంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్న జనం అనుకుంటా, ఆయన వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఉంది, వెలవెలబోయింది. ఏందే మీ పొత్తు తగలయ్యా. అరే పవన్ కళ్యాణ్ మాట్లాడేదాకా కూడా ఉండలేకపోతే చంద్రబాబు జనం ఇంకా పొత్తెందుకు? ఇంకా ఓట్లు ఎప్పుడు వేస్తారు? మీరు ఎప్పుడు గెటన్ అవుతారు? మీకు ఎప్పుడు 4 సీట్లు వస్తాయి? అందువల్లే మీకు వచ్చేది 0. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రాసుకోండి, మళ్ళా ఎన్నికల తర్వాత మాట్లాడదాం. ఓకే? ఇంకా ఐ డోంట్ నో ముద్రగడ గారు వైసీపీలోకి వస్తున్నారనే విషయం నాకు తెలియదు. సమాచారం లేదు. సమాచారం లేని దాని గురించి నేను మాట్లాడను. 2 లెటర్లు రాశారు. మరి హరిరామజోయ గారు మాత్రం మీకు దండం బాబు, ఇంతకన్నా నేనేం చేయలేని చేతుడు ఉండి పైకెత్తాడు. మరి అట్లాగే మన ముద్రగడ పద్మనాభం గారు కూడా వివరంగా చెప్పాడు, మా ఇంటికి 3 సార్లు వస్తా అన్నావు, రాకుండా పోయావని. ఏం దీన్ని బట్టి అర్థమవుతుందండి, ఏ మాటకి ఆ మాట హరిరామ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు మాకు గిట్టినా గిట్టకపోయినా కాపుల్లో కాస్తో కోస్తో పలుకుబడి ఉన్నటువంటి నాయకులు. కాపులు శ్రేయస్సు కోరుకునేవారని మేము అనుకుంటున్నాం. అసలు ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీకి ప్రశ్నించేవాడు అవసరం లేదు. ఇక దరువేసేవాడు కావాలి. దరువేసేవాడు ఎవరో తెలుసా మీకు? ఒకే ఒకడు ఉన్నాడు. ఎవరైనా ఎవరు? నాదెళ్ల మనోహర్. దరువేస్తుంటాడు, ప్యాకేజ్ తీసుకుంటుంటాడు త్రూ. నేను అన్నాడా? ఎప్పుడు? నేనే బ్రాండ్ అంబాసిడర్ అన్నాడా? పోనీ సంతోషం. అంటే జనసేన అనే రాజకీయ పక్షం కాదు, అది అమ్ముడు పోయే పక్షం అని చెప్పే బ్రాండ్ అంబాసిడర్ నేను. నిరూపించేవాడిని కూడా నేనే, దానిలో ఏమి సందేహం లేదు. చివరికి
జనసేనకు బ్రాండ్ అంబాసిడర్ని కూడా నన్ను చేశారంటే ఇక అర్థం చేసుకోండి అయ్యా బాబు. అక్కడేమో అదెమ్మేశాడు, ఇక్కడేమో బ్రాండ్ అంబాసిడర్ నేను చెప్తున్నాడు. దీని అర్థం ఏమిటి తిరుమలేశా ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. నాకు తెలిసి గెలవడు, చంద్రబాబే డౌటు. ఇంకా పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలుస్తాడు నాకు అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన చోట నిన్న చంద్రబాబు మాట్లాడంగానే కుర్చీలు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగానే వేస్తారు వెన్నుపోటు, దానిలో అనుమానం లేదు. నమ్మిన అంత బాగా డైలాగ్ బాగానే ఉందిగా, వైనాట్ పులివెందులని. ఆ డైలాగులు చూద్దాం వాటి సంగతి ఏంటో రాబోయే కాలంలో. అవునే అది అవునే చెప్పని నన్ను అదేదో పులివెందుల వైనాట్ పులివెందుల అంటే మేము మేము సిద్ధం అన్నాం, మేము కూడా సిద్ధం అంటున్నారు. మేము ముందు డైలాగ్ అనాలి, ఆ తర్వాత దాన్ని క్యాచింగ్ అనాల్సింది తప్ప ఏముంది వాళ్ళ దగ్గర. కుప్పంలోనే ఓడిపోబోతున్నారు కానీ పులివెందులో కూడా మీరు ఇట్లాంటి ఏడుపులు తప్ప స్వయంగా వండి వార్చేటటువంటి పద్ధతే వాళ్ళ దగ్గర లేదు. అడగండి సార్ మీరు. భారతీయ జనతా పార్టీ గురించి నిన్న రఘురామకృష్ణ కూడా కీలకంగా వ్యాఖ్యలు చేశారు. ఏమని? పవన్ కళ్యాణ్ చాలా ప్రయాసపడ్డాడు, త్వరలో అయిపోతుంది. మీరు తొందరగా నాలాగా ఉపన్యాసం చెప్పకుండా ప్రశ్న అడిగేసాను చెప్పేస్తాను. త్వరలో పొత్తు అవుతుంది, చాలా ప్రయాసపడ్డాడు. అది నాకు ఇప్పుడు మీకు దండం పెడతానండి. రాజకీయాల్లో మాతో పొత్తు అవుద్ది మాతో పొత్తు అవుద్దని వీళ్ళు చెప్పుకోవడం తప్ప అక్కడ వాళ్ళు చెప్పాలిగా మేము పొత్తులో ఉన్నామని చెప్పేదాకా ఎట్లా నమ్ముతాం? వాళ్ళ పొత్తులో లేకోకుండానే అదేదో స్వామి చెప్పినట్టుగా ఏకలవ్యుడు ఆయన ఎవరో గురువు గారిని ఎక్కడో పెట్టుకుని చేశాడంట. అట్లా చేసుకుంటే మనం ఏం చేస్తాం? అలాంటి రాజకీయాలు నాకు అర్థం కాలేదు. అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ పొత్తులో కలుస్తుందా కలవద్దా దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళు మా పొత్తులో ఉన్నారని వీళ్ళు చెప్పుకున్నారు తప్ప వాళ్ళు చెప్పట్లేదే. వాళ్ళని కూడా చెప్పమని మాకేం ముగ్గురు కట్టగట్టుకునే రమ్మనండి, మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు. అసలు జనసేన అనేది భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉందా లేదా? ఉంటే ఈ డ్రామా ఏంటి? చచ్చేంత వరకు నా స్నేహం అలాగే ఉంటుంది, నా శత్రుత్వం అలాగే ఉంటుంది అన్న పెద్ద మనిషికి ఏం చెప్పాలి? భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంటే భారతీయ జనతా పార్టీ పర్మిషన్ లేకోకుండానే జైలు ముందుకు వచ్చి మేము పొత్తులో ఉన్నామని చెప్పేటటువంటి అనైతికమైన రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ అవునా కాదా? ఇదే అంబాసిడర్ అంటే, జనసేనకు అంబాసిడర్ అంటే ఇదే అంబటరాంబాబు, ఇది చెప్తాడు. కాపులు ఏకైక పార్టీ నమ్ముకున్నారు, రాజ్యాధికారం సాధించుకుని కాపులు కూడా ఎలా ముందుకు అనుకున్నారు. కానీ జనసేన ఇప్పుడు ఫిరాయించింది 24 సీట్లతో సరిపెట్టుకుంది. రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి మూడు జిల్లా అధ్యక్షుడికి కందులు చేసి సీట్ లేదు. నాకు ఇంత అడిగా నాకేం అర్థం కాదు తమ్ముడు, ఏంటి ఒకసారి డైరెక్ట్ అడుగు. సార్ ఇప్పుడు ఉమ్మడి జాబితాలోని ఈ అభ్యర్థులు సీట్లు రాని వారికి ఏమైనా వైసీపీ వైపు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అట్లాంటి ఏమి ఉండవు మా దగ్గర. అంటే కందులు దుర్గేష్ లాంటి సీనియర్కే టికెట్ లేదు అంటే వాళ్ళని ఆలోచించుకోమని, దుర్గేష్ని ఆలోచించుకోమని. దుర్గేష్ మాకు మిత్రుడే, మేమంతా కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. రాజశేఖర్ గారి టైంలో ఆయన ఎమ్మెల్సీ ఏదో మా పార్టీలోకి వచ్చాడు, మన తర్వాత జనసేనలోకి వెళ్ళాడు. అక్కడ కూడా టికెట్ ఉందో లేదో తేల్చుకోమని. మాకెందుకు అది? వాళ్ళు కింద మీద పడమని, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. నిన్న రాజోలు నుంచి గొల్లపల్లి సూర్యారావు గారు వైసీపీలో చేరారు. అలా ఎవరన్నా చేరతానంటే అన్కండిషనల్ గా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం పరిశీలించిన తర్వాత. అవన్నీ ఎంపీ అభ్యర్థికి అవన్నీ అన్ని గ్యాసిప్స్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు తర్వాత ఉంటాయి. అలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నన్ను కాదు. ఇంకా ఇట్లా డైలాగులు బాగానే ఇస్తారు ఎవరు రాసిస్తే. పవన్ కళ్యాణ్ గారేగా, చంద్రబాబు డైలాగులు రాస్తుంటారు ఇలాగే. అదే మడత పెట్టి మడత మాంసంలో పెడతానంటాడు. ఇవన్నీ ఎందుకు స్వామి? ఊరినే సొల్లు కబుర్లు ఎందుకు చెప్పమంటున్నా నేను. ఎందుకు ఇస్తారండి? ఎవరు ఆశించి వచ్చారండి? మీకు ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడా? కాదబ్బా, ఆయన చెప్పాడా? జగన్ గారు చెప్పారు? చెప్పలేదు కదా. చేరతారు ఆ పార్టీలో సీట్లు రాని వాళ్ళు, ఈ పార్టీలో సీట్లు రాని మా పార్టీలో చేరితే చేరతారు, మా పార్టీలో సీట్లు ఆ పార్టీలో చేరుతారు. ఇదంతా రాజకీయంగా జరుగుతూ ఉన్న విషయాలు. సీట్లేం ఖరారు కాలేదు కదా. తర్వాత మాట్లాడదాం పోలవరం ప్రాజెక్టు. ఓకే.
ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇక్కడే చెప్పాను చాలాసార్లు. పోలవరం మీద కూడా విమర్శలు చేసేస్తారా? అరే దేని మీద విమర్శ చేయలేదు బ్రదర్, అన్నిటి మీద విమర్శ చేస్తారు. పోలవరం మీద చేస్తారు, నా మీద చేస్తారు, నీ మీద చేస్తారు, జగన్ గారి మీద చేస్తారు, అన్నీ చేస్తారు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది వాళ్ళు విమర్శలు చేయటం కాదు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు నేను చాలా చెప్పాడుగా, మేము నిరుద్యోగుల గురించి ఆలోచిస్తాం, మేము పోలవరం గురించి ఆలోచిస్తాం. ఏం ఆలోచించావా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి? 5 సంవత్సరాల క్రితం ఏం ఆలోచించావా? దీనికి చెప్పడే. నేను మనవి చేస్తున్నా, మేము మరొకసారి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మేము ఇచ్చిన మేనిఫెస్టోలో 99% పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డే, మరొక లేరు. ఇంతకన్నా ఏం కావాలి స్పష్టత? ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాడు అక్కడి నుంచే పోటీ చేస్తాడు. మీకు ఏమైనా అనుమానం ఉంటే మళ్ళీ కలుసుకోండి నన్ను. ఏంటి మారిస్తే వస్తుంది ప్రకటన, మారందే రాదు. ప్రకటన వచ్చిందంటే కొంప మునిగిందని అర్థం. అరే నాకు ఇప్పుడు నుంచి 5 సంవత్సరాల నుంచి రాస్తానే ఉన్నారా? ఏబిఎన్ వాడు, ఆంధ్రజ్యోతి అయినాను, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, TV5 రాస్తానే ఉన్నారు. నాది మారిపోయింది నన్ను ఇచ్చేసారని రాసుకొని నాకు హుషారే. ఏదో నేను చెప్తా కదా మీకు, ఎయిదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్ అంబటి, అంతే మన ఉద్దేశం. రాసుకొని ఆంధ్రజ్యోతి నెగిటివ్ వార్త రాక పాజిటివ్ రాస్తుందా? అంబటి రాంబాబు మంచోడని రాస్తుందా? అంబటి రాంబాబు దుర్మార్గుడు, అంబటి రాంబాబు ఓడిపోతాడు, అంబటి రాంబాబు సీటు రాదు, ఇదే కదా వాళ్ళు ఏడుపు. రాసుకొని నాకేంటి, నేను ఇలాంటి పిచ్చి రాతలకు భయపడేటువంటి వ్యక్తిని కాదు. నేను చాలా మొదల కేసుని, జక్కంపూడి రామ్మోహన్ రావు దగ్గర నుంచి ఉన్నవాడిని, ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గర నుంచి ఉన్నవాడిని, అదే దుర్గేష్ ఉన్నాడే, దుర్గేష్ కన్నా సీనియర్ని. ఇవన్నీ ఎప్పుడు నుంచి చూసాం? ఈనాడిని, ఆంధ్రజ్యోతిని, TV5ని ఎప్పుడు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నాకు తెలియదు, ఆయన అడుగు, దగ్గరే ఉంటాడు కదా. నేను ఆయన పార్టీ మారిసాను, నేనేం చెప్పను. దుర్గేష్ పరు పార్టీలో ఉన్నా మాకు మిత్రుడే కదా పూర్వం నుంచి. మేమంతా ఒక చోట పుట్టిన ఒక చోట పెరిగిన వాళ్ళమే కదా. అయిన తర్వాత చూద్దాం. ఇంకా మాకు స్టార్ క్యాంపెయినర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే స్టార్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారే స్టార్. ఇంకా మాకు సూపర్ స్టారు, పవర్ స్టారు, ఊరిని గ్యాస్ స్టార్. నిన్న కొట్టారుగా గ్యాస్, పవర్ స్టార్ అన్నారు. బాలకృష్ణ కూడా ఊరిని ఉబ్బిపోతున్నాడు. అమాయకుడైన మా పిచ్చోడైనటువంటి పవన్ కళ్యాణ్. 280 ఏమి రావు, వాళ్ళకి వచ్చేది. దివాళా తీసిన కంపెనీ అది. జనసేన తెలుగుదేశం దివాళా తీసిన కంపెనీ. మాకు తెలిసినంతవరకు మా స్టార్ క్యాంపెయిన్ జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు అలా చెయ్యితే అలా లెగుస్తున్నారు జనం. చూశారుగా మీరు మా సిద్ధం సభలు చూశారుగా. నేనేం చెప్పవసలా, మా సిద్ధం సభలు ఎలా ఉన్నాయి, ఈ జెండా ఎత్తేసే సభ ఎలా ఉంది, ఏడుపోగలప ఎవరున్నాయి అక్కడ. ఒకసారి అది ఒకటి విజువల్ చూడన్నాయా, ఎవరు గెలవబోతున్నారో, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారో అర్థమైపోద్ది. ఏదో పాట వచ్చింది చూశారుగా మీరు, జెండలు జత కట్టటమే మీ ఎజెండా అని. వాళ్ళ జెండాలు మూట కట్టుకోవడం వాళ్ళ ఏజెండా. ప్రజల గుండెల్లో గుడి కట్టడమే జగన్మోహన్ రెడ్డి గారి ఏజెండా. ఇది చాలా స్పష్టంగా మేము చెప్పింది వాళ్ళు చేస్తున్నారు. మీకు ఒక మాట చెబుతాను బ్రదర్, వాళ్ళు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుందని ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాము మేము? ఎన్ని సంవత్సరాల క్రితం? ఇప్పుడు జరుగుతుందా లేదా? మేమేం చెప్తే జరుగుతుంది. ఈ జెండాలు జత కట్టడం తప్ప వీళ్ళ వల్ల ఏమీ కాదు. రాష్ట్రంలో ఇది అట్టర్ ఫ్లాప్ షో. ఈ పొత్తు బుస్సు. ఈ పొత్తును నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. చివరికి జన సైనికులకే నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది వాస్తవం. త్వరలో అనుమానాలు ఏమైనా వ్యక్తం కావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే బీజేపీ పొత్తు పెట్టుకోకపోవడం ఉంటుందని మీరు అభిప్రాయపడితే మీకు నమస్కారం. ఇదే నేషనల్ పార్టీ, వాళ్ళకు ఉండే సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. మాది రీజనల్ ఫోర్స్. మేము మ్యాక్సిమం వస్తే 25 పార్లమెంట్ సీట్లు అంతేగా. మాకు తెలంగాణ కూడా ఏం పొడి చేయంగా. వాళ్ళు ఇది జైంట్ పార్టీ. మేము చెబితే లాక్ అవడం ఏంటి నాకు అర్థం కాల. ఉన్న అంటుంటారు, అనుకోని మంచిదే. ఏమండి రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరుగుతాయి. చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి పాత మిత్రుడేగా, కొత్త మిత్రుడేం కాదుగా. ఒకసారి మోసం చేశాడుగా,
మోసం చేసిన వాళ్ళు నమ్ముతారా? నమ్మమనండి, వాళ్ళ కర్మ, మేమేం చేస్తాం? 2 సార్లు చేశాడు మోసం. అసలు మోసం చేయటమే తప్ప చంద్రబాబుకి ఇంకేం తెలుసండి? చంద్రబాబును నమ్మి బాగుపడ్డవాడు ఎవడు రాజకీయాలు ఒక్కడ చూపించండి నాకు. మొత్తం రాజకీయ చరిత్రలో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబును నమ్మి రాజకీయాల్లో బాగుపడిన వ్యక్తిని ఒక్కడిని చూపించండి, నేను రాజకీయాలు అనుకుంటా. ఎవరి వల్ల? మీరేమని అనుకుంటున్నారా? అట మేమేమనుకోవట్లా. ఓకే, ఏంటి ఛాన్సా? మళ్ళా భోగికి లేదా అంతకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమండి, టెక్నికల్గా ఇప్పుడు 175 మందిలో ఉన్నవాళ్ళు సమన్వయకర్తలు, ఇన్ఛార్జీలే. వీళ్ళే అభ్యర్థులు కావచ్చు, అక్కడక్కడ కాకపోవచ్చు. దట్ విల్ బి డిసైడెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో. ఏంటి టెక్నికల్గా అంతేగాని ఎవరికొనే నమ్మకాలు వాళ్ళకు. డోంట్ వరీ. ఇవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 99% అయిపోయిందండి మా ఎక్సర్సైజు. జస్ట్ టెక్నికల్గా బీఫారాలు ఇవ్వటమే. ఆ బీఫారాలు ఇచ్చేటప్పుడు ఏమన్నా కొన్ని మార్పులు చేస్తే చేయొచ్చు. దట్ ఈస్ వెరీ లిటిల్ చేంజెస్ ఉంటాయి. మేము వెరీ క్లియర్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్, చాలా క్లియర్గా ఉంటారు, దానిలో ఏమీ సందేహం లేదు. టెక్నికల్గా కాదు కానీ అభ్యర్థులే. ఇప్పుడు నేనున్నాను ఎమ్మెల్యేని, నాకు టికెట్ అనౌన్స్ చేసేంత వరకు నేను అభ్యర్థిని కాదు. అందువల్ల నా టికెట్ అభ్యర్థి అవుద్దా లేదా మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. దట్స్ ఆల్. ఇది సింపుల్ అండి. యాజ్ సింపుల్ యాజ్ అభ్యర్థుల లిస్టు వేరు, కోఆర్డినేటర్ లిస్టు వేరు. నేను అట్టగా చెప్పుకుని ప్రచారం చేసుకుంటున్నాను. మా నమ్మకాలు, మాకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేనే సత్యనపల్లిలో పోటీ చేయబోతున్నానని చెప్పి ఆయన ఇంకా ప్రకటించలేదు. నేను మాత్రం చెప్పుకుంటున్నాను సత్యనపల్లిలో నేనే పోటీ చేయబోతున్నా, నాకు అందరూ ఓట్లేండి. అది మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బాండింగ్. దట్స్ ఆల్. మీకేమైనా అభ్యంతరమా? అదే ఏంటంటే లోకేష్ గారు ఎందుకు రాలేదంటే పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళటం మంచిది కాదని భావించారు వాళ్ళ నాన్నగారు. మంచి ప్రశ్న, నేను చూద్దామన్నా మర్చిపోయా. ఇంత పెద్ద ఆర్భాటం జరుగుతుంటే, ఇంత పెద్ద ఉమ్మడి సభ జరుగుతుంటే లోకేష్ గారు, భావి తెలుగుదేశపు నాయకులు లోకేష్ గారు ఎందుకు హాజరు కాలేదు? నేను అనుకుంటున్నా వాళ్ళ నాన్నగారు బాగా తెలిసినవాడు కాబట్టి పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టి వెళ్ళకూడదని అనుకున్నారు కాబట్టి వెళ్ళలేదని నేను అనుకుంటున్నా. లేదు ఇంకే కారణం ఉంటే చెప్పమన్నా వాళ్ళ నాన్నగారిని. అంటే చాలామంది జ్యోతిష్కులు చెప్పారంట, అసలు ఈ పార్టీకి శనే లోకేష్ అయ్యా, లోకేష్ వచ్చిన దగ్గర తర్వాతే నువ్వు సర్వనాశనం అయిపోతున్నావు అని చెప్పారంట. అందుకని దాన్ని ఏమన్నా మడత పెట్టి రివర్స్ చేసుకుంటున్నాడేమో మరి తెలియదు. లేకపోతే నాకు తెలియగలుగుతున్నా ఇంత పెద్ద సభకి లోకేష్ లేకుండా జరిగిందంటే ఆశ్చర్యమే కదా. మరి లోకేష్ కూర్చి వాళ్ళ నాన్న మడత పెట్టాడు, వాళ్ళ నాన్న కూర్చి ఇతను మడత పెడతాడు. టోటల్గా తెలుగుదేశం కూర్చే మడత, టోటల్గా ఉమ్మడి కుర్చీనే మడత. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మీ అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుందిలే. నిన్న సినిమా ఆ సభ చూసిన తర్వాత, మా సభలు చూసిన తర్వాత మీకు ఎవరు కూర్చో మడతపడిపోయిందో అర్థం కదా. ఇంకా అనుమానం ఉందా మీకు? చెప్పలేరులే, బాగోదు. మా ఎప్పుడు తెరిచే ఉంటే వచ్చేవాళ్ళు వస్తుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు, అదేముంది. పార్టీలో మాకు తెలుగుదేశంలో టికెట్ రాదు, జనసేనలో టికెట్ రాదు, ఎవరినో వచ్చి జాయిన్ అయితే పరిశీలిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నాని ఉన్నాడు, విజయవాడ నాని, వేసుకున్నావా లేదా, టికెట్ ఇచ్చామా లేదా, కేసు టు కేసు, కేసు నుంచి కేసుగా మా పద్దాన్ని సింగిల్గా పరిశీలిస్తాం. నాకు సమాచారం లేదు, నాకు తెలియదు. అది కోడెల శివరాం గారిని అడిగితే మంచిది.
కన్నా గారికి ఇచ్చారు. కన్నా గారు పెద్ద కాంగ్రెస్ వాది కదా, కోడెల శివరావు గారేమో తెలుగుదేశవాది. కాబట్టి తెలుగుదేశవాదుల కన్నా కాంగ్రెస్ వాదులు మంచిదని అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన కూడా కాంగ్రెస్ వాది కదా, అందుకని. కన్నా లక్ష్మణ గారు చెప్పాడు కదా నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడని, అందుకని ఆ ప్రేమతో ఇచ్చి ఉంటాడు. ఓకే రైట్.